అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను స్నాక్స్ని అయితే చేసి చూపించాలనుకుంటున్నానండి. పిల్లలు దీన్ని అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకే పిండి యూజ్ చేసి నేనైతే ఈ 3 స్నాక్స్ని అయితే రెడీ చేశాను. ఇంకొచ్చి దానికోసం అయితే 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నానండి. దానిలో అయితే సాల్ట్ అండ్ కొద్దిగా వాము కూడా వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే కరిగించి ఇందులో వేసానండి. వేసి బాగా కలిపాను. ఆ 3 బాగా కలిసేటట్టు. సాల్ట్ అనేది మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోవాలి. కారం అయితే వేయము. కారం వేస్తే వాము టేస్ట్ పోతుంది. అందుకని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. అలా కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచిన తర్వాత చపాతీలు ఒత్తుకున్నట్టే దీనిని కూడా ఒత్తుకోవాలి. ఇంకా అలా ఒత్తుకున్న తర్వాత బిస్కెట్స్ మనం ఎలా కట్ చేస్తామో అలాగా ఇలాంటి గ్లాస్తో అయితే బిస్కెట్లు కట్ చేసినట్టు దీన్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇంకొచ్చి ఈ షేప్ వచ్చినాయి కదా, ఇగోండి ఇలా తయారు చేసుకున్నాను. వీటిని నా చిన్నప్పుడు కాకరకాయలు అనేవారు. ఇప్పుడు అవి ఎలా చేద్దామో చూడండి. ఇచ్చి చాక్ యూజ్ చేసి ఇలాగ లైన్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇంకా లైన్స్ లాగా కట్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోవడమే. 2 వైపులా 2 చేతులతో పట్టుకొని అగోండి అలా లాగితే నీట్గా వచ్చేస్తాయి. నేనైతే ఆయిల్ వేసి ఒత్తాను చపాతీలు. మీరు ఎవరైనా పిండితో ఒత్తుకోవాలన్నా అలా కూడా ఒత్తుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. ఇంకొచ్చేసి కొన్ని అయితే అలాగా తయారు చేశానండి. ఇప్పుడైతే అదే పిండితో నేనైతే మనం చిన్నప్పుడు తినేవాళ్ళం ఎక్కువగా అర్ధచంద్రాకారంలో ఉంటాయి వామ్ బిస్కెట్లు అనేవాళ్ళం. అలాంటివి షేప్లో అయితే తయారు చేయాలనుకున్నాను. దానికోసం అయితే వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా షేప్లో అయితే కట్ చేశానండి. వాము కనిపిస్తుంది చూసారా, చాలా బాగుంది టేస్ట్ వాము వల్ల. ఇలాగ అన్నీ అర్ధచంద్రాకారంలో కొన్ని అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా లాస్ట్ వచ్చి డైమండ్ షేపు. ఇదైతే డైమండ్ షేపు, స్క్వేర్ షేపు, రెక్టాంగిల్ ఏ షేప్ అయినా మనం కట్ చేసుకోవచ్చండి. ఎలా కట్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. మనం ఫ్రై చేసుకునే విధానంలోనే మెయిన్ ఉంటుందండి. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని అయితే వేసుకోవాలి. నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేనైతే ఒక్కొక్కటిగా వేసుకున్నాను. తొందరగా వేసుకొని వెంటనే అయితే కలపకూడదండి. ఇవి కొద్దిగా పైకి తేలిన తర్వాత అయితే మనం కలుపుకొని ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవైతే టేస్ట్ పరంగా చాలా బాగున్నాయండి. పిల్లలు ఎప్పుడైనా అడిగితే మనం వెంటనే ఇంట్లో రెడీ చేసేవచ్చు. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇగోండి ఈ కాకర కాయలు చేసేటప్పుడు, అంటే నా చిన్నప్పుడు వీటిని కాకరకాయలు అనేవారు. ఇవి స్వీట్ లాగా చేసేవారు. నేను ఇప్పుడైతే వామ్ వేస్ట్ చేశాను. ఇవి చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నాను తప్పితే, కానీ టేస్ట్ అయితే ఇవి చాలా బాగా వచ్చింది. డిఫరెంట్గా అనిపించాయి కదా. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకొచ్చేసి అవి ఒక 2 వాయిల్ అయినాయి. వాటిని కూడా అలాగే ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అర్ధచంద్రాకారంలో కట్ చేశాను కదా బాటిల్ కప్పుతో, ఇవైతే ఉబ్బికి కొంచెం షేప్ అయితే చేంజ్ అయిపోయినాయండి వేగేసరికి. కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చినాయి. అగోండి పూరీలాగా ఉబికినాయి. టేస్ట్ పరంగా అయితే బాగానే ఉంది. ఇంకా ఇలా అయితే పిల్లలకి ఎప్పుడైనా మనం స్నాక్ రెడీ చేయాలనుకుంటే ఇలాగ 3 వెరైటీస్ సింగిల్ అటెంప్ట్లో 3 వెరైటీస్ అయితే మనం రెడీ చేయొచ్చు. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ గివ్ మీ 1 లైక్.